ఈరోజు వీడియోలో ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ మ్యాథ్స్ 1A పేపర్ నుంచి 6 to 7 ఇయర్స్ మోడల్ పేపర్స్ ఇప్పుడు మనం డిస్కస్ చేయబోతున్నాం. చూడన్నా చాలా జాగ్రత్తగా స్కిప్ చేయకుండా విన్నట్లయితే ఇందులో ఏవి ఇంపార్టెంట్ క్వశ్చన్స్, ఏ క్వశ్చన్స్ ఎక్కువ రిపీట్ అవుతున్నాయి, ఏ చాప్టర్ నుంచి ఎన్ని మార్క్స్ వస్తాయి అర్థమైంది కదా. సో ఎగ్జామ్కి వెళ్ళేటప్పుడు ఏ క్వశ్చన్స్ ఎక్కువ ప్రాక్టీస్ చేయాలి, ఏ క్వశ్చన్స్ ఎలా చదవాలి, ఈ యొక్క డీటెయిల్డ్ ఇన్ఫర్మేషన్ మీకు ఈ వీడియోలో దొరుకుతుంది. కాబట్టి వీడియోని ఎవరు స్కిప్ చేయకుండా చాలా జాగ్రత్తగా విన్నట్లయితే ఖచ్చితంగా హెల్ప్ అవుతుంది. సో చూడండి, మనం ఫస్ట్ మ్యాథ్స్ 1A మనం ఏం చెప్పబోతున్నాం, మ్యాథ్స్ 1A. ఇప్పుడు క్వశ్చన్ పేపర్ డిస్కస్ చేద్దాం. ఫస్ట్ షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్ చూద్దాం అన్న. ఫస్ట్ షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్ చూడండి, 10 క్వశ్చన్స్ ఇస్తాడు, 10 2 20 మార్క్స్. సో ఇందులో ఏవి ఎక్కువ ఇంపార్టెంట్ క్వశ్చన్స్, ఏ క్వశ్చన్స్ ఎక్కువసార్లు మనకి రిపీట్ అవుతున్నాయి, ఈ యొక్క ఇన్ఫర్మేషన్ చూద్దాం. సో ఫస్ట్ క్వశ్చన్ మీరు అబ్జర్వ్ చేసినట్లయితే ఈ క్వశ్చన్ చాలా ఇంపార్టెంట్ అన్న. అర్థమైంది కదా, ఈ క్వశ్చన్ చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే చాలాసార్లు పబ్లిక్ ఎగ్జామ్స్లో ఈ క్వశ్చన్ అడిగాడు. అర్థమైంది కదా. కాబట్టి నేను ఏవైతే ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అని టిక్ పెడతానో అవన్నీ కరెక్ట్గా చాలా జాగ్రత్తగా వినండి. అర్థమైంది కదా. ఏవైతే కరెక్ట్గా నేను టిక్ పెడుతున్నానో అవి మీ దగ్గర మెటీరియల్ ఉన్నా ఒకసారి మెటీరియల్లో టిక్ పెట్టుకోండి. లేదంటే మీరు స్క్రీన్ షాట్స్ తీసుకోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఈ యొక్క పీడిఎఫ్ వీడియో ఎండింగ్లో ఎక్కడ దొరుకుతుందో డిస్కస్ చేద్దాం. అదేవిధంగా వీటి యొక్క ఆన్సర్స్ కూడా ఎక్కడ దొరుకుతాయో వీడియో ఎండింగ్లో డిస్కస్ చేద్దాం. ఓకే, వీడియో ఎండింగ్లో పీడిఎఫ్స్ ఉన్నాయి కదా, ఆన్సర్స్ ఉన్నాయి కదా, స్కిప్ చేసేద్దాం అనుకుంటే మీరే నష్టపోతారు. ఎందుకంటే ఎగ్జామ్స్ చాలా దగ్గరలో ఉన్నాయి, మనకి చదవాల్సింది చాలా ఉంది. కాబట్టి చాలా జాగ్రత్తగా విన్నట్లయితే మంచి మార్క్స్ అనేవి స్కోర్ చేయొచ్చు. చూడండి, ఇప్పుడు ఏవైతే ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అని చెప్తానో అవి జాగ్రత్తగా చూసుకోండి. సెకండ్ క్వశ్చన్ ఇంపార్టెంట్, నెక్స్ట్ 4th క్వశ్చన్, నెక్స్ట్ 6th క్వశ్చన్, 8th క్వశ్చన్, 10th క్వశ్చన్. చూడన్న, మ్యాక్సిమం మనకి పబ్లిక్ ఎగ్జామ్స్లో వచ్చే క్వశ్చన్స్ ఇవే. ఫస్ట్ క్వశ్చన్, సెకండ్ క్వశ్చన్, 4th, 6th, 8th and 10th. ఇందులో మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ ఎక్కువసార్లు మన పబ్లిక్ ఎగ్జామ్స్లో వచ్చే క్వశ్చన్ ఫస్ట్ క్వశ్చన్, 4th క్వశ్చన్, ఒకసారి సెకండ్ క్వశ్చన్ కూడా ఇస్తాడు. కాబట్టి కొన్ని మోడల్ పేపర్స్, కొన్ని మెటీరియల్స్ డిస్కస్ చేసి అందులో ఏవైతే ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అని తెలిసాయో సో అలాంటి క్వశ్చన్స్ మీకు ఇప్పుడు చెప్పడం జరుగుతుంది. కాబట్టి ఎక్కడ స్కిప్ చేయకుండా చాలా జాగ్రత్తగా వినడానికి ప్రయత్నం చేయండి. నెక్స్ట్ సెషన్ బి, ఇందులో మనకి 4 మార్క్ క్వశ్చన్స్ ఉంటాయన్న. 5 క్వశ్చన్స్ రాయాలి. 5 4 20 మార్క్స్ వస్తాయి. సో ఇప్పుడు ఇందులో ఇంపార్టెంట్ క్వశ్చన్స్ చూద్దాం. ఫస్ట్ క్వశ్చన్ చాలా ఇంపార్టెంట్, నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్, థర్డ్ క్వశ్చన్. అర్థమైంది కదా. సో ఈ ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసరికి మనకు మ్యాట్రిక్స్ నుంచి వస్తుంది. మ్యాట్రిసెస్ చాప్టర్ చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఈ మ్యాట్రిసెస్ చాప్టర్ నుంచి 2 7s, 2 2s + 4, 7 + 7, అదేవిధంగా 2 + 2 + 4 అంటే టోటల్గా 22 మార్క్స్ వస్తానన్న. ఎన్ని? 22 మార్క్స్. మీరు పర్ఫెక్ట్గా చాలా జాగ్రత్తగా మ్యాట్రిక్స్ చాప్టర్ మొత్తం చేసుకుంటే అందులో నుంచి మీకు 22 మార్క్స్ వస్తాయి కదా. ఈ 22 మార్క్స్ 2 7s, ఒక 4 2 2s. అర్థమైంది కదా. పాస్ అయితే చాలు అనుకునే వాళ్ళు ఏం చేస్తారంటే మ్యాట్రిసెస్తో పాటు ప్రాపర్టీస్ ఆఫ్ ట్రయాంగిల్స్ అది కూడా నెక్స్ట్ డిస్కస్ చేద్దాం. ఆ క్వశ్చన్స్ కూడా వస్తాయి. ఈ 2 చాప్టర్స్ కరెక్ట్గా చేస్తే ఎవరైతే పాస్ అయితే సరిపోతుందని అనుకుంటారో వాళ్ళు ఈ 2 చాప్టర్స్ చేస్తే సరిపోతుంది. చూడండి అన్న, ఇప్పుడు ఒకవేళ మీకు ఈ మ్యాట్రిసెస్లో ఉన్న క్వశ్చన్స్ తెలుసు కానీ వీటికి ఆన్సర్ తెలియకపోయినా, వీటికి ఆన్సర్స్ అర్థం కాకపోయినా, వీటికి ఆన్సర్స్ మీకు అర్థం కాకపోయినా ఆల్రెడీ మ్యాట్రిసెస్ మీద, ప్రాపర్టీస్ ఆఫ్ ట్రయాంగిల్స్ మీద మనం ఆల్రెడీ వీడియోస్ చేసాం. కాబట్టి ఆల్రెడీ డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను. లేదంటే ఛానల్లో ఆల్రెడీ 1Aకి సంబంధించి ప్రతి చాప్టర్ ఒక ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఆల్రెడీ డిస్కస్ చేసాం. ఆల్రెడీ ఛానల్లో అప్లోడ్ చేయడం జరిగింది. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే ఒకసారి ఛానల్ని విజిట్ చేయండి. సో నెక్స్ట్ వీటి ఒక ఇంపార్టెంట్ లేదా ఒక లెసన్ వైజ్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ కావాలి అన్నట్లయితే టెలిగ్రామ్ ఛానల్ నేమ్ కంటెంట్ ఆఫ్ మ్యాథ్స్ ఈ విధంగా ఉంటుంది లోగో. సో ఈ ఛానల్లో మీకు ప్రతి సబ్జెక్ట్ ఒక ఇంపార్టెంట్ క్వశ్చన్స్, వాటి యొక్క మోడల్ పేపర్స్ అన్నీ ఇక్కడ అవైలబుల్గా ఉంటాయి నన్ను. చూడండి, జూనియర్ మ్యాథ్స్ 1B మోడల్ పేపర్స్, 1A మోడల్ పేపర్స్ అర్థమైంది కదా. నెక్స్ట్ 2A మోడల్ పేపర్స్ అర్థమైంది కదా. నెక్స్ట్ 1B ఇంపార్టెంట్ క్వశ్చన్స్, 2A ఇంపార్టెంట్ క్వశ్చన్స్, 2B ఇంపార్టెంట్ క్వశ్చన్స్,
చూడండి సీనియర్ ఫిజిక్స్ లాంగ్ ఆన్సర్ షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్. ఇప్పుడు 5 చూసుకున్నట్లయితే ప్రతి చాప్టర్ నుంచి ఫస్ట్ ఇయర్ మరియు సెకండ్ ఇయర్ సంబంధించి ప్రతి చాప్టర్ ప్రతి సబ్జెక్ట్ నుంచి ఇంపార్టెంట్ క్వశ్చన్స్ వాటి యొక్క మోడల్ పేపర్స్ టెలిగ్రామ్ ఛానల్లో అవైలబుల్గా ఉన్నాయి. కాబట్టి ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే ఒకసారి టెలిగ్రామ్ ఛానల్ని విజిట్ చేయండి, ఖచ్చితంగా మీకు హెల్ప్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ చూసుకున్నట్లయితే నెంబర్ ఆఫ్ టైమ్స్ వచ్చే క్వశ్చన్ 15th క్వశ్చన్ గుర్తుపెట్టుకోండి. నేను ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అని ఏవైతే టిక్ పెడుతున్నానో అవన్నీ గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ 17th క్వశ్చన్. నెక్స్ట్ సెక్షన్ సి. ఇందులో చూడన్నా 5 క్వశ్చన్స్ రాయాలి. 5 7 35 మార్క్స్ వస్తాయి. అర్థమైంది కదా. ఇందులో 2 క్వశ్చన్స్ మ్యాట్రిసెస్ నుంచి వస్తాయి. ఒక క్వశ్చన్ వెక్టర్ ఆల్జీబ్రా నుంచి వస్తుంది, ఇంకొక క్వశ్చన్ మీకు ట్రిగ్నోమెట్రీ నుంచి వస్తుంది, ఇంకా లాస్ట్ 5th క్వశ్చన్ వచ్చేసరికి ప్రాపర్టీస్ ఆఫ్ ట్రయాంగిల్స్ నుంచి వస్తుంది. అర్థమైంది కదా. సో ఫస్ట్ మ్యాట్రిసెస్ చూద్దాం. అర్థమైంది కదా. సో సారీ, మ్యాట్రిసెస్ కాదు, ఫస్ట్ క్వశ్చన్ ఫంక్షన్స్ నుంచి వస్తుంది. ఈ ఫస్ట్ క్వశ్చన్ ఫంక్షన్స్ నుంచి వస్తుంది. సెకండ్ క్వశ్చన్ మ్యాథమెటికల్ ఇండెక్స్ నుంచి వస్తుంది. థర్డ్ క్వశ్చన్ మీకు మ్యాట్రిసెస్ నుంచి వస్తుంది. అర్థమైంది కదా. క్షమించండి, ఫస్ట్ మ్యాట్రిసెస్ అని చెప్పాను. ఫస్ట్ క్వశ్చన్ ఫంక్షన్స్, ఫస్ట్ 7 ఫంక్షన్స్ నుంచి వస్తుంది. కాబట్టి ఫంక్షన్స్లో ఈ 7 మార్క్స్ క్వశ్చన్ చాలా ఇంపార్టెంట్. అర్థమైంది కదా, దీన్ని ఎవరు నెగ్లెక్ట్ చేయొద్దు. నెక్స్ట్ ఇదేంటి మ్యాథమెటికల్ ఇండక్షన్. మ్యాథమెటికల్ ఇండక్షన్ నుంచి కూడా ఒక క్వశ్చన్ వస్తుంది. నెక్స్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ చాప్టర్ మ్యాట్రిసెస్. మ్యాట్రిసెస్ నుంచి ఇదే క్వశ్చన్ వస్తుందని మాత్రం గ్యారంటీ లేదు. అర్థమైంది కదా. సో మ్యాట్రిసెస్ మీరు చూసుకున్నట్లయితే గాస్ జార్డన్ మెథడ్, ఏంటి గాస్ జార్డన్ మెథడ్, ఇవి చాలా ఇంపార్టెంట్. వీటితో పాటు క్రామర్స్ ఒకటి ఉంటుంది, మ్యాట్రిక్ ఇన్వర్షన్ మెథడ్ అని ఉంటుంది. సో ఈ 3 మెథడ్స్ పర్ఫెక్ట్గా నేర్చుకుంటే ఈ 3 మెథడ్స్ నుంచి ఒక క్వశ్చన్ ఖచ్చితంగా వస్తుంది. అర్థమైంది కదా. ఏ రూలు, క్రామర్స్ ఒకటి, మ్యాట్రిక్స్ ఇన్వర్షన్ మెథడ్, గాస్ జార్డన్ మెథడ్, ఈ 3 కరెక్ట్గా నేర్చుకుంటే 3 నుంచి ఒక క్వశ్చన్ వస్తుంది. ఆల్రెడీ మీకు ఈ మెథడ్స్ లేదా క్రామర్స్లో ఏటి రాకపోతే ఇవి కూడా మన ఛానల్లో డిస్కస్ చేసాం. కాబట్టి ఛానల్లో అప్లోడ్ చేసాం, ఛానల్లో అవైలబుల్గా ఉన్నాయి. ఇంట్రెస్ట్ ఉన్న ఒకసారి ఛానల్లో ప్లేలిస్ట్లోకి వెళ్ళి చూసుకున్నట్లయితే మ్యాట్రిసెస్ అని ఉంటుంది. సో అక్కడ మీకు గాస్ జార్డన్ మెథడ్, మ్యాట్రిక్స్ ఇన్వర్షన్ మెథడ్, అది క్రామర్స్లో అన్నీ అవైలబుల్గా ఉన్నాయి. నెక్స్ట్ క్వశ్చన్ 22nd. ఇది చాలా ఇంపార్టెంట్. దీంతోపాటు 23rd, నెక్స్ట్ 24th. ఈ 24th క్వశ్చన్ మీకు చెప్పాను కదా, ఏ చాప్టర్, ప్రాపర్టీస్ ఆఫ్ ట్రయాంగిల్స్. అదే కదా, ప్రాపర్టీస్ ఆఫ్ ట్రయాంగిల్స్ నుంచి క్వశ్చన్ ఇది. ఇవి ప్రాపర్టీస్ ఆఫ్ ట్రయాంగిల్స్లో పర్ఫెక్ట్గా 20 ఫార్ములాస్ పర్ఫెక్ట్గా నేర్చుకుంటే చాలు. మీరు ఏ చాప్టర్ తీసినా అందులో ఇంపార్టెంట్ వచ్చేసరికి ఫార్ములాస్. అర్థమైంది కదా, ఫార్ములాస్ చాలా ఇంపార్టెంట్. అర్థమైంది కదా. మీకు ఫార్ములాస్ ఎప్పుడైతే పర్ఫెక్ట్గా వస్తాయో చాప్టర్ చాలా ఈజీగా చేసేయగలరు. అర్థమైంది కదా. సో ఫస్ట్ ఫార్ములాస్ నేర్చుకోండి, దాంట్లో ఇచ్చే సమ్స్ చాలా ఈజీగా నేర్చుకోవచ్చు. సో ఇందులో ఏ చాప్టర్ ఫార్ములాస్ రాకపోయినా ఛానల్ అప్లోడ్ చేసాం, ఒకసారి చెక్ చేయండి. నెక్స్ట్ ఇంకో మోడల్ పేపర్ చూద్దాం. సెకండ్ మోడల్ పేపర్, ఇది కూడా సేమ్ సబ్జెక్ట్. సో ఫస్ట్ 2 మార్క్స్ చూడండి. ఫస్ట్ క్వశ్చన్ ఇది ఫంక్షన్స్ నుంచి వస్తుంది. అర్థమైంది కదా. సెకండ్ క్వశ్చన్ ఇది కూడా ఫంక్షన్స్ నుంచే. ఎందుకు ఫంక్షన్స్ 2 + 2 టోటల్గా 4 మార్క్స్ వస్తాయి ఫంక్షన్ నుంచి. అర్థమైంది కదా. నెక్స్ట్ క్వశ్చన్, నెక్స్ట్ ఫస్ట్ 2 క్వశ్చన్స్ ఫంక్షన్స్ నుంచి వస్తాయి. సెకండ్ 2 క్వశ్చన్స్ మ్యాట్రిసెస్ నుంచి వస్తాయి. గుర్తుపెట్టుకోండి, ఫస్ట్ 2 క్వశ్చన్స్ ఫంక్షన్స్ నుంచి, సెకండ్ 2 క్వశ్చన్స్ మ్యాట్రిసెస్ నుంచి. అర్థమైంది కదా. సో ఈ క్వశ్చన్ ఇంపార్టెంట్ అని చెప్పలేను, కానీ ఈ మోడల్లో ఖచ్చితంగా క్వశ్చన్ వస్తుంది. అర్థమైంది కదా. సో మీకు ప్రెడిక్టెడ్ పేపర్స్ అంటే 100% సిలబస్ రాదు. 100% సిలబస్ వస్తే అవి మేము దొంగతనం చేసేటట్టు అవుతుంది. అంటే మీకు ఏదైతే మోడల్ పేపర్ వస్తుందో మోడల్ పేపర్ అలా ఇదే వస్తుందని చెప్పలేము. అర్థం కన్నా. సో ప్రెడిక్టెడ్ పేపర్స్ అంటే, మోడల్ పేపర్స్ అంటే ఏదైతే మీకు పబ్లిక్ ఎగ్జామ్లో మీరు రాయబోతున్నారో ఆ పేపర్కి 90% ఈక్వల్గా ఉంటుంది అని అర్థం. అర్థమైంది కదా. సో ఇప్పుడు ఏదైతే మీరు చేస్తారో, ఇప్పుడు ఏదైతే మీకు ఇంపార్టెంట్ క్వశ్చన్స్ చెప్తామో ఇవి 90% ఖచ్చితంగా మీకు వచ్చే మోడల్ పేపర్లో, లేదా మీకు రేపు లేదా ఎల్లుండి మీరు రాసే ఎగ్జామ్లో ఖచ్చితంగా క్వశ్చన్స్ వస్తాయి. కానీ 100% అన్నీ 75% వస్తాయని చెప్పలేము. అర్థమైంది కదా. సో 75 ఖచ్చితంగా 60+ వస్తాయి. 90% మార్క్స్ ఈజీగా వస్తాయి. సో దానికోసం మీరు ఏం చదవాలో చెప్తా, చాలా జాగ్రత్తగా ఉండండి. 5th క్వశ్చన్ ఇంపార్టెంట్. నెక్స్ట్ 6th క్వశ్చన్ ఇంపార్టెంట్. 6th క్వశ్చన్ ఈ టైప్ ఆఫ్ మోడల్ ఆల్రెడీ మనకి ముందు పేపర్లో రిపీట్ అయింది. అర్థమైంది కదా. నెక్స్ట్ 8th క్వశ్చన్ ఇంపార్టెంట్. 10th క్వశ్చన్ చూశారు, sin hx = 3/4 దెన్ ఫైండ్ అని అన్నాడు. ఈ క్వశ్చన్ చాలా ఇంపార్టెంట్. అర్థమైంది కదా. నెక్స్ట్ ఇప్పుడు లాంగ్ ఆన్సర్ క్వశ్చన్స్ చూద్దాం. లాంగ్ ఆన్సర్ క్వశ్చన్స్.
సో చూడండి లాంగ్ ఆన్సర్ క్వశ్చన్స్లో కూడా ఈ క్వశ్చన్ చాలా ఇంపార్టెంట్ మ్యాట్రిసెస్ నుంచి. నెక్స్ట్ వెక్టర్ నుంచి వెక్టర్ క్వశ్చన్, ఇవి కూడా చాలా ఇంపార్టెంట్. మ్యాక్సిమం ప్రతి 4 ఇయర్స్లో ఖచ్చితంగా 2 ఇయర్స్కి క్వశ్చన్ వస్తుంది. అర్థమైంది కదా? ఈ క్వశ్చన్ చాలా ఇంపార్టెంట్ 12th కాబట్టి గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ 13th అవసరం లేదు, 14th మోస్ట్ ఇంపార్టెంట్. నెక్స్ట్ 17th క్వశ్చన్ కూడా చాలాసార్లు పబ్లిక్ ఎగ్జామ్ రావడం జరిగింది కాబట్టి దీన్ని కూడా నెగ్లెక్ట్ చేయొద్దు. అర్థమైంది కదా? సో నెక్స్ట్ 7 మార్క్స్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ చూద్దాం. 5 7s రాయాల్సి ఉంటుంది, 35 మార్క్స్ చెప్పాను కదా. సో ఇందులో ఫస్ట్ క్వశ్చన్ ఫంక్షన్స్ నుంచి వస్తుంది, సెకండ్ క్వశ్చన్ మ్యాథమెటికల్ ఇండెక్స్ నుంచి వస్తుంది. సో ఈ క్వశ్చన్ కూడా మాకు ఆల్రెడీ రిపీట్ అయింది, మోడల్లో క్వశ్చన్ ఆల్రెడీ రిపీట్ అయింది కాబట్టి ఈ మోడల్ చాలా ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ ఈ మోడల్ కూడా చాలా ఇంపార్టెంట్ మ్యాట్రిసెస్ నుంచి గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ 21st చూడండి, ఇంతకుముందు మీకు చెప్పాను ఆల్రెడీ. అయితే క్రామర్స్ రూల్ లేదా గాస్ జార్డన్ మెథడ్ లేదా ఇస్తారండి, ఖచ్చితంగా చెప్పాను కదా. అయితే గాస్ జార్డన్ మెథడ్ ఇస్తాడు లేదా క్రామర్స్ రూల్ మెథడ్ ఖచ్చితంగా ఇస్తాడు. మ్యాక్సిమం ఎక్కువసార్లు ఇచ్చే క్వశ్చన్ ఏంటంటే క్రామర్స్ రూల్. అర్థం కదా? సో క్రామర్స్ రూల్ ఒకసారి ఇవ్వకలేని పక్షంలో అప్పుడు మ్యాట్రిక్ ఇన్వర్షన్ మెథడ్ ఇస్తాడు. అర్థం కదా? సో అయితే మ్యాక్సిమం క్రామర్స్ రూల్ ఇస్తారు లేదా మ్యాట్రిక్ ఇన్వర్షన్ మెథడ్ ఇస్తారు కాబట్టి రెండు కూడా జాగ్రత్తగా ప్రిపేర్ అవ్వండి. నెక్స్ట్ 23rd క్వశ్చన్ ఇంపార్టెంట్. 24th క్వశ్చన్ ప్రాపర్టీస్ ఆఫ్ ఫ్రాక్షన్స్ నుంచి ఒక 6 క్వశ్చన్స్ ఉంటాయి నాన్న ఇంపార్టెంట్వి. ఈ 6 క్వశ్చన్స్ నుంచి ఖచ్చితంగా ఒక క్వశ్చన్ వస్తుంది. ఇవన్నీ ఒకేలా ఉంటాయి, మళ్ళీ కష్టంగా కూడా ఉండవు, చాలా ఈజీగా ఉంటాయి. ఎవరైనా ఒకవేళ సార్ మీరు చేయట్లేదు కాబట్టి చెప్పేస్తున్నారు అనుకోకండి. నేను ఆల్రెడీ నీకు చెప్తున్న ప్రతి క్లాస్ అన్నీ ఆల్రెడీ ప్రతి సమ్ కూడా చేసే మీకు చెప్తున్నాం. అర్థం కన్నా చాలా ఈజీగా ఉంటాయి. ఇవి ఆల్రెడీ మన ఛానల్లో చెప్పుకున్నాం కూడా. ఏ చాప్టర్ మీకు డౌట్ అయినా ఛానల్లో అవైలబుల్గా ఉంది గుర్తుపెట్టుకోండి. మీరు ఏ మెటీరియల్ ఫర్దర్ మెటీరియల్స్ ఏవీ తీయాల్సిన అవసరం లేదు. మీకు ఏ చాప్టర్ డౌట్ అయినా ఆల్రెడీ ఛానల్లో అవైలబుల్గా ఉంది. ఓకే, నెక్స్ట్ ఇంకో మోడల్ పేపర్ చూద్దాం. చూడనా, ఇక్కడికి వచ్చేసరికి ఫస్ట్ 2 మార్క్స్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్. ఇందులో ఇంపార్టెంట్ క్వశ్చన్స్ చూడండి, సెకండ్ క్వశ్చన్. నెక్స్ట్ 4th క్వశ్చన్ రిపీట్ అయింది గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ 6th క్వశ్చన్. నెక్స్ట్ 10th క్వశ్చన్ రిపీట్ అయింది. ఇక్కడ చూడండి, కాస్ h² x మైనస్ sin h² x = 1. ఈ క్వశ్చన్ చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ ఫైండ్ ద కొసైన్ ఫంక్షన్ హూజ్ పీరియడ్ ఈజ్ 7. ఇది కూడా ఇంపార్టెంట్. 4 మార్క్స్ చూడండి అన్న. 12th క్వశ్చన్ ఇంపార్టెంట్. నెక్స్ట్ 14th క్వశ్చన్ ఇంపార్టెంట్. నెక్స్ట్ అర్థమైంది కదా. 17th క్వశ్చన్ ఇంపార్టెంట్. నెక్స్ట్ 7 మార్క్స్కి వచ్చేసరికి ఫస్ట్ క్వశ్చన్ ఫంక్షన్స్ నుంచి, సెకండ్ క్వశ్చన్ మ్యాథమెటికల్ ఇండెక్స్. ఇవి చేయాల్సిన అవసరం లేదు, పర్వాలేదు. ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్ ఎప్పుడో అంటే మీకు సెట్ 3 పడేటప్పుడు ఇలాంటప్పుడు ఈ క్వశ్చన్స్ ఇస్తాడు. ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ మ్యాథ్స్లో ముందు చెప్పుకున్న క్వశ్చన్సే ఇస్తాడు. అర్థమైంది కదా. సో నెక్స్ట్ 20 క్వశ్చన్ చాలా ఇంపార్టెంట్. దీంతో పాటు 22nd అదేవిధంగా 23rd చేసి సరిపోతుంది. మళ్ళీ 24th క్వశ్చన్స్ కూడా మ్యాక్సిమం ఎక్కువ సార్లు అడగడం అనమాట, చాలా తక్కువ. ఇవి అడిగే ఛాన్సెస్ కొంచెం తక్కువ. ఈ క్వశ్చన్ కానీ అదేవిధంగా మీకు 19th క్వశ్చన్ కానీ 18th క్వశ్చన్ కానీ ఇవి అడిగే ఛాన్సెస్ కొంచెం తక్కువ ఉంటాయి. అర్థం కదా. సో నెక్స్ట్ ఇంకో మోడల్ పేపర్ చూద్దాం. మీరు ఏవైతే రిపీటెడ్గా వస్తున్నాయో అవి వాటి మీద ఫోకస్ చేస్తే మంచి మార్క్స్ అనేవి వస్తాయి. సెకండ్ క్వశ్చన్ ఈ టైప్ ఆఫ్ మోడల్ ఆల్రెడీ రిపీట్ అయింది. ఫైండ్ ద డొమైన్, ఈ ఆల్రెడీ ఇది మనకి రిపీట్ అయింది. నెక్స్ట్ ఫైండ్ ఇన్ స్క్వేర్ మ్యాట్రిక్, ఇది కూడా ఇంపార్టెంట్ మనం గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ 4th క్వశ్చన్ కూడా ఇంపార్టెంటే. ఎక్కడ మీరు చూసుకుంటే 7th క్వశ్చన్ ఇంపార్టెంట్. నెక్స్ట్ చూడండి, ప్రూవ్ దట్ sin h² x ప్లస్ sin h² x = cos 2x cos h2x. అదేవిధంగా cos h² x ప్లస్ sin h² x = cos 2x. ఈ క్వశ్చన్ ఆల్రెడీ మనం ఇంతకుముందు రిపీట్ అయింది. అర్థం కదా. ఈ మోడల్ క్వశ్చన్ ఆల్రెడీ రిపీట్ అయింది కాబట్టి చాలా చదవడానికి ప్రయత్నం చేయండి, ఖచ్చితంగా ఇవ్వడానికి అవకాశం ఉంది. ఈ క్వశ్చన్ ఇప్పటికి 2 to 3 times వచ్చింది కదా. సో నెక్స్ట్ 4 మార్క్స్ చూడండి. ఫస్ట్ క్వశ్చన్ ఇంపార్టెంట్, సెకండ్ క్వశ్చన్ కోప్లేనర్ ఇంపార్టెంట్. ఓకే, నెక్స్ట్ 4th క్వశ్చన్ ఇంపార్టెంట్. 4th క్వశ్చన్ ఖచ్చితంగా వస్తుంది. నెక్స్ట్ చాలు నాన్న 4 మార్క్స్వి అంటే మిగతా ఉన్నాయి కానీ అవి మ్యాక్సిమం ఎక్కువ సార్లు ఇవ్వరు అనమాట, అవి ఇచ్చే ఛాన్సెస్ కొంచెం తక్కువ. నెక్స్ట్ ఇక్కడ మ్యాథమెటికల్ ఇండక్షన్లో ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ మ్యాట్రిసెస్ ఇంపార్టెంట్. మ్యాట్రిసెస్లో మళ్ళీ చూడండి, ఇక్కడ మళ్ళీ క్రామర్స్ రూల్ వచ్చింది. ఐటర్ క్రామర్స్ రూల్ వస్తుంది, లేకపోతే మ్యాట్రిక్స్ ఇన్వర్షన్ మెథడ్ వస్తుంది. ఈ రెండు ఒకవేళ రాకపోతే అప్పుడు గాస్ జార్డన్ వస్తుంది.
గాస్ జోర్డన్ మెథడ్ రావడం చాలా రేర్ కదా, కాబట్టి 3 ప్రిపేర్ అయ్యి ఉండండి. నెక్స్ట్ 22nd క్వశ్చన్ ఇంపార్టెంట్. దీంతోపాటు 24th క్వశ్చన్ గుర్తుపెట్టుకోండి, ఇది చాలా ఇంపార్టెంట్. చెప్పాను కదా ఈ 6 క్వశ్చన్స్ ఉంటాయని, 6 క్వశ్చన్స్ నేర్చుకుంటే ఒక క్వశ్చన్ ఖచ్చితంగా వస్తుంది. ఓకే, నెక్స్ట్ మళ్ళీ ఇంకో పేపర్ చూద్దాం. ఇందులో గుర్తుపెట్టుకోండి, సెకండ్ క్వశ్చన్ రిపీట్ అయిందా, ఈ క్వశ్చన్ ఇంతకుముందు ఆల్రెడీ మనకు వచ్చింది. నెక్స్ట్ 4th క్వశ్చన్ స్క్యూబ్ సిమెట్రిక్ మెథడ్, ఇది చాలా ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ 6th క్వశ్చన్ ఇంపార్టెంట్, 8th క్వశ్చన్ ఇంపార్టెంట్. నెక్స్ట్ మీరు ఎక్కువ చేయాల్సింది 10th క్వశ్చన్. ఈ 10th క్వశ్చన్ కూడా ఇంపార్టెంట్, చాలాసార్లు ఎగ్జామ్ కూడా అడిగాడు కాబట్టి చెప్తున్నా, చాలా జాగ్రత్తగా వినండి. 4 మార్క్స్లో ఇంపార్టెంట్ క్వశ్చన్స్. ఫస్ట్ క్వశ్చన్ ఒకటి చెప్పిన కదా చూడండి, మళ్ళీ వచ్చింది క్వశ్చన్, చాలా ఇంపార్టెంట్. ఇది చాలాసార్లు ఎగ్జామినేషన్లో అడిగాడు కాబట్టి ఈ క్వశ్చన్ నెగ్లెక్ట్ చేయొద్దు. ఈ మోడల్లో 2 క్వశ్చన్స్ ఉంటాయి, ఈ మోడల్లో టోటల్గా 2 క్వశ్చన్స్ ఉంటాయి. సో 2 క్వశ్చన్స్ పర్ఫెక్ట్గా చేస్తే మ్యాక్సిమం ఆ 2 క్వశ్చన్స్ నుంచి 1 క్వశ్చన్ వస్తుంది. అర్థమైంది కదా, నెగ్లెక్ట్ చేయొద్దు, మంచి మార్క్స్ అనేవి గెయిన్ చేసుకోవచ్చు. ఏవైతే రిపీట్ అవుతున్నాయో వాటిని చాలా జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. 13th క్వశ్చన్ ఇంపార్టెంట్. నెక్స్ట్ 16th క్వశ్చన్ ఇంపార్టెంట్. 17th క్వశ్చన్ మళ్ళీ రిపీట్ అయ్యింది. ఇంతకుముందు ఆల్రెడీ క్వశ్చన్ వచ్చింది, మళ్ళీ రిపీట్ అయింది. కాబట్టి ఈ రిపీట్ అయ్యే క్వశ్చన్స్ ఏవైతే ఉన్నాయో వీటి మీద ఎక్కువ ఫోకస్ చేయాలి మీరు. ఎగ్జామ్స్ ముందు రోజు కానీ అర్థం కానీ, సో అలా ఎగ్జామ్ ముందు రోజు చాలామంది గుర్తు వస్తుంది రేపు ఎగ్జామ్ అని, లెజెండ్స్ అంటారు వాళ్ళని. అర్థమైంది కదా, సో అలాంటి కొంతమంది ఉంటారు. అలాంటి వాళ్ళు ఏం చేస్తారంటే ఇంపార్టెంట్ కొంచెం ఏవైతే చెప్తానో అవి ప్రిపేర్ అయ్యి వెళ్ళిపోతే సరిపోతుంది. నెక్స్ట్ 7 మార్క్స్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ చూడండి. 8th క్వశ్చన్, 19th క్వశ్చన్, ఇది చాలా ఇంపార్టెంట్. ఈ టైప్ ఆఫ్ మోడల్ ఖచ్చితంగా వస్తుంది. నెక్స్ట్ ఇది కూడా ఆల్రెడీ రిపీట్ అయ్యింది కాబట్టి ఇది కూడా ఇంపార్టెంట్. ఇక్కడ చూడండి, గాస్ జోర్డన్ మెథడ్ ఇచ్చాడు. గాస్ జోర్డన్ మెథడ్ మ్యాక్సిమం గాస్ జోర్డన్ మెథడ్ ఇవ్వడు, కానీ ఇప్పుడు ఎందుకంటే మనకు 2 సార్లు గాస్ జోర్డన్ మెథడ్ వచ్చింది కాబట్టి ఎందుకైనా మంచిది రిస్క్ చేయొద్దు. ఆ 3 మోడల్ సమ్స్ పర్ఫెక్ట్గా నేర్చుకుంటే ఒక క్వశ్చన్ వస్తుంది. అయితే గాస్ జోర్డన్ మెథడ్, లేదా మ్యాట్రిక్స్ ఇన్వర్షన్ మెథడ్, లేదా క్రామర్స్ రూల్. మ్యాక్సిమం ఆఫ్ ద టైం క్రామర్స్లో వస్తుంది. అది రాని పక్షంలో గాస్ జోర్డన్ మెథడ్ కానీ మ్యాట్రిక్స్ ఇన్వర్షన్ మెథడ్ కానీ వస్తుంది. నెక్స్ట్ 27th క్వశ్చన్ ఇంపార్టెంట్. 24th చెప్పాను కదా, ఇది కూడా మళ్ళీ రిపీటెడ్ క్వశ్చనే కాబట్టి ఈ క్వశ్చన్ కూడా చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ ఇంకో మోడల్ పేపర్ చూద్దాం. ఇందులో కూడా చూడండి, ఈ క్వశ్చన్ మళ్ళీ రిపీట్ అయ్యింది కాబట్టి ఇందులో ఫస్ట్ క్వశ్చన్ చూసారు, ఇది చాలా ఇంపార్టెంట్. అర్థమైంది కదా. నెక్స్ట్ 2nd క్వశ్చన్ కూడా ఇంపార్టెంటే. నెక్స్ట్ 5th క్వశ్చన్ ఇంపార్టెంట్. నెక్స్ట్ 7th క్వశ్చన్ ఇంపార్టెంట్. సరిపోతుంది. నెక్స్ట్ ఇది కొంచెం ఈ క్వశ్చన్ గురించి చూస్తున్నాను, ఈ క్వశ్చన్ చాలాసార్లు ఇవ్వలేదు ఏంటని. ఇప్పుడు నేను చెప్పబోయే క్వశ్చన్, ఈ 11th క్వశ్చన్ అనేది చాలా 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 ఇంపార్టెంట్ క్వశ్చన్ అని అర్థమైంది కదా. 199.999% ప్రతి 5 మోడల్ పేపర్స్లో ఖచ్చితంగా 4 మోడల్ పేపర్స్లో ఖచ్చితంగా క్వశ్చన్ ఉంటుంది. అర్థమైంది కదా. ఈ క్వశ్చన్ లేకుండా క్వశ్చన్ పేపర్ అనేది రాదు. సెట్ 1 పడినా, సెట్ 2 పడినా, ఏ సెట్ పడినా మీకు అనవసరం, ఖచ్చితంగా ఈ క్వశ్చన్ అనేది వస్తుంది. అర్థమైంది కదా, అంత ఇంపార్టెంట్ క్వశ్చన్ ఇది. చాలా జాగ్రత్త ప్రిపేర్ అవ్వండి. దీంట్లో ఫార్ములాస్ ఇంపార్టెంట్. అర్థమైంది కదా. ఒకవేళ ఎవరికైనా ఈ సమ్ ఈ మెటీరియల్లో ఉండి కూడా మీకు అర్థం కాకపోతే ఆల్రెడీ ఈ సమ్ మనం డిస్కస్ చేసాం, ఛానల్ అవైలబుల్గా ఉంది, ఒకసారి డిస్కస్ చేయండి. అర్థం కదా, ఛానల్ అవైలబుల్గా ఉంది, ఒకసారి చెక్ చేయండి. నెక్స్ట్ 12th క్వశ్చన్ ఇంపార్టెంట్. 13th క్వశ్చన్ మోస్ట్ ఇంపార్టెంట్. అర్థమైంది కదా. 17th క్వశ్చన్ ఒకటి చేస్తే సరిపోతుంది. నెక్స్ట్ 7 మార్క్స్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్. 19th క్వశ్చన్, ఈ మోడల్లో క్వశ్చన్ మళ్ళీ రిపీట్ అయింది కాబట్టి మంచి మార్క్స్ అనేది గెయిన్ చేయొచ్చు. ఈ టైప్ ఆఫ్ మోడల్ ప్రిపేర్ అవ్వడానికి ప్రయత్నించండి. నెక్స్ట్ 20 ఇంపార్టెంట్. మళ్ళీ గాస్ జోర్డన్ మెథడ్ వస్తుంది, చాలాసార్లు గాస్ జోర్డన్ మెథడ్ వస్తుంది. గాస్ జోర్డన్ మెథడ్ ఎందుకంటే మంచి ప్రిపేర్ అవ్వండి. అర్థమైంది కదా. నెక్స్ట్ 22nd ఇంపార్టెంట్. 23rd ఇంపార్టెంట్. 24th కూడా ఇంపార్టెంటే. ఇంకో మోడల్ పేపర్ చూద్దాం, మ్యాథ్స్. ఇది కూడా సేమ్ సబ్జెక్టే. నెక్స్ట్ చూడండి, మనకి ఫస్ట్ మోడల్ పేపర్లో వచ్చింది క్వశ్చన్, మళ్ళీ ఇక్కడ కనిపించింది కాబట్టి ఇది కూడా ఇంపార్టెంట్. ఫస్ట్లో వచ్చింది కదా, మళ్ళీ చాలా పేపర్ల తర్వాత వచ్చింది అనుకోవద్దు. ఈ క్వశ్చన్ చాలా ఇంపార్టెంట్. అర్థం ఎప్పుడు అడిగేస్తారో తెలియదు అంటారు, బాంబు పేలుస్తారు అప్పుడప్పుడు. నెక్స్ట్ 2nd క్వశ్చన్ చాలా ఇంపార్టెంట్. అర్థమైంది కదా. నెక్స్ట్ 3rd క్వశ్చన్. నెక్స్ట్ 6th క్వశ్చన్ ఇంపార్టెంట్. 10th క్వశ్చన్ మోస్ట్ ఇంపార్టెంట్. 8th కూడా. నెక్స్ట్ చూడండి, 11th క్వశ్చన్ మోస్ట్ ఇంపార్టెంట్. 12th క్వశ్చన్ చూడండి, ఇది డయాగ్రామ్తో సహా చాలా జాగ్రత్తగా వేస్తే మంచి మార్క్స్ వస్తాయి. అర్థమైంది కదా. నెక్స్ట్ 14th క్వశ్చన్ ఇంపార్టెంట్. 17th క్వశ్చన్ ఇంపార్టెంట్, ప్రాపర్టీస్ ఆఫ్ ట్రయాంగిల్స్ క్వశ్చన్ ఇది. ఆ 6లో ఈ క్వశ్చన్ ఒకటి. నెక్స్ట్ 7 మార్క్స్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్. 18th క్వశ్చన్ చాలా ఇంపార్టెంట్ అన్న. అర్థమైంది కదా. నెక్స్ట్ 19th క్వశ్చన్ అవసరం లేదు. నెక్స్ట్ 21st ఇంపార్టెంట్. 22nd ఇంపార్టెంట్.
23rd కూడా ఇంపార్టెంట్. ఈ పేపర్ అన్ని మంచి మంచి క్వశ్చన్స్ ఇచ్చాడు. 24th అవసరం లేదు. నెక్స్ట్ ఇంకో మోడల్ పేపర్ చూద్దాం. ఫస్ట్ క్వశ్చన్ ఇంపార్టెంట్, చాలాసార్లు రిపీట్ అయింది, ఇంతకుముందు మనకు ఒకసారి రిపీట్ అయింది ఫస్ట్ క్వశ్చన్, కాబట్టి గుర్తుపెట్టుకోండి. 3rd క్వశ్చన్ కూడా ఇంపార్టెంటే, 4th క్వశ్చన్ ఆల్సో. నెక్స్ట్ 5th క్వశ్చన్ కూడా చాలా ఇంపార్టెంట్, దీంతో పాటు 7th క్వశ్చన్ కూడా ఇంపార్టెంటే. అర్థమైంది కదా. నెక్స్ట్ అన్నీ ఇంపార్టెంట్ అనేస్తున్నారు అనుకోవద్దు. ఇంతవరకు మీరు పుస్తకం తీయలేదు, అది మీకు తెలుసు, మాకు తెలుసు. అయినా మనకు మంచి మార్క్స్ రావాలంటే ఇవి చెయ్యక తప్పదు. ఈ సంవత్సరం మొత్తం బుక్ తీయకపోయినా ఈ ఒక్క వీడియో చూస్తే ఇందులో ఏవైతే ఇంపార్టెంట్ చెప్పండి అవి కరెక్ట్గా ఫాలో అయితే సరిపోతుంది. అర్థమైంది కదా. సో ఇప్పుడు కూడా నేను చదవలేను సార్ అంటే మరి ఏం చేయలేం. నెక్స్ట్ 4 మార్క్స్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ చూడండి. ఫస్ట్ క్వశ్చన్, సెకండ్ క్వశ్చన్, నెక్స్ట్ 15th క్వశ్చన్ ఇంపార్టెంట్, మోస్ట్ ఇంపార్టెంట్ 17th క్వశ్చన్. నీకు చెప్పాను కదా 6 క్వశ్చన్స్ అని, ఆ 6లో ఈ క్వశ్చన్ ఒకటి. నెక్స్ట్ 7 మార్క్స్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ చూద్దాం. మ్యాథమెటికల్ అండ్ యాక్షన్, ఈ టైప్ ఆఫ్ మోడల్ ఖచ్చితంగా వస్తుంది. ఇన్నిసార్లు వచ్చిందని మీకు ఎప్పుడో తెలిసిపోయి ఉంటుంది ఈ మోడల్ ఆఫ్ క్వశ్చన్ ఖచ్చితంగా వస్తుందని. నెక్స్ట్ 21st క్వశ్చన్ ఇంపార్టెంట్, 23rd క్వశ్చన్ కూడా చాలా ఇంపార్టెంట్, 24th కూడా ఇంపార్టెంట్. 24th క్వశ్చన్ ఇప్పటికి 2 సార్లు వచ్చింది, కాబట్టి దీన్ని కూడా చదవడం ప్రయత్నించండి. సార్ మొత్తం గీసేస్తాం అనుకోవద్దు. ఇప్పుడు ఏవైతే మీకు చెప్పుకున్నామో ఇవన్నీ, ఇప్పుడు ఏదైతే మనం ఎంతవరకు చెప్పుకున్నాం క్లాస్ తర్వాత PDF మీకు ఎక్కడ దొరుకుతుందో ఇప్పుడు డిస్కస్ చేద్దాం. అర్థమైంది కదా. సో ఇది మ్యాథ్స్ 1 ప్రింటెడ్ పేపర్స్. ఇవి మనకి ఎక్కువసార్లు రిపీట్ అయ్యే క్వశ్చన్స్ చెప్పాను కదా. సో ఈ క్వశ్చన్స్ పర్ఫెక్ట్గా ప్రిపేర్ అయితే సరిపోతుంది. అర్థమైంది కదా. మంచి మార్క్స్ అనేవి గెయిన్ చేయొచ్చు. మళ్ళీ చెప్తున్నాను, 75కి 75 ఇందులో నుంచి వస్తాయని నమ్మకం ఇవ్వలేము. అర్థం కదా. రావచ్చు, రాకపోవచ్చు. రాకపోవడానికి ఎక్కువ ఛాన్సెస్ ఉన్నాయి. 75 మాత్రం రావు. 75కి 60+ మాత్రం ఖచ్చితంగా వస్తాయి. ఇప్పుడు నేను ఏవైతే ఇందులో పర్ఫెక్ట్గా ఏవైతే ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అని చెప్పుకుని అవన్నీ ప్రిపేర్ అయినప్పుడు ఖచ్చితంగా 70కి 60+ ఈజీగా వస్తాయి. ఇంతవరకు మీకు మ్యాథ్స్ 1 బుక్ ఎలా ఉంటుందో తెలియకపోయినా, ఇంతవరకు మీకు మ్యాథ్స్ 1 సబ్జెక్ట్స్ ఏంటో కూడా తెలియకపోయినా, ఇలాగ నేను ఏదైతే క్లాస్ చెప్పానో ఇలా కరెక్ట్గా ప్రిపేర్ అయితే మంచి మార్క్స్ అనేవి గెయిన్ చేయొచ్చు. అర్థమైంది కదా. సో మరి వీటి యొక్క PDF గురించి చెప్తున్నాను కదా సార్ అంటే, సో ఇంతవరకు మీరు ఏదైతే క్లాస్ విన్నారో ఈ క్లాస్ తాలూకు PDF టెలిగ్రామ్ ఛానల్లో అప్లోడ్ చేసాం. టెలిగ్రామ్ ఛానల్ నేమ్ కంటెంట్ ఆఫ్ మ్యాథ్స్. ఛానల్ ఈ విధంగా ఉంటుంది, నిమిషర్ కంటెంట్ ఆఫ్ మ్యాథ్స్ ఈ విధంగా లోగో ఉంటుంది. సో ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే ప్రతి సబ్జెక్టుకు ఇంపార్టెంట్ క్వశ్చన్స్, వాటికి మోడల్ పేపర్స్, వాటికి బ్లూ ప్రింట్స్ ఇక్కడ అవైలబుల్గా ఉన్నాయి. అర్థమైంది కదా. సో ఎవరికి ఏ సబ్జెక్ట్ కావాలన్నా ఏ మొగమాటం పడకుండా ఒకసారి ఛానల్లో విజిట్ చేయండి, ఖచ్చితంగా హెల్ప్ అవుతుంది. ఎగ్జామ్ దగ్గర పడుతుంది కాబట్టి ఇలాంటి టైంలో ఎవరు రిస్క్ చేయడానికి ప్రయత్నం చేయకండి. అర్థమైంది కదా. సో ఇక్కడ మీకు ప్రతి సబ్జెక్ట్ నుంచి ఇంపార్టెంట్ క్వశ్చన్స్, వాటికి మోడల్ పేపర్స్ అవైలబుల్గా ఉన్నాయి. నెక్స్ట్ సార్ మరి వీటికి ఆన్సర్స్ గురించి సార్, మరి ఆన్సర్స్ సంగతి ఏంటి సార్ అంటే చెప్తే గుర్తుపెట్టుకోండి. ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ మరియు సెకండ్ ఇయర్కి సంబంధించి ఆల్ సబ్జెక్ట్స్ యొక్క మెటీరియల్స్ ఫ్రీగా ప్రొవైడ్ చేస్తాం. అర్థమైంది, వినిపించింది కదమ్మా. మీరు ఎటువంటి అమౌంట్ పే చేయకుండా చాలా జాగ్రత్తగా ఆల్ సబ్జెక్ట్స్ యొక్క మెటీరియల్స్ ఫ్రీగా ప్రొవైడ్ చేస్తాం. దీనికోసం మీరు చేయాల్సింది ఏంటంటే ఫస్ట్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవాలి. ఆ మాత్రం చేసుకోకపోతే మరి నేను చేయలేం. ఫస్ట్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవాలి. మీరు సబ్స్క్రైబ్ చేసుకునేటట్టు ఒక స్క్రీన్ షాట్ తీసుకోండి. నెక్స్ట్ సెకండ్, మీరు మన టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అయ్యి ఉండాలి. అందుకని టెలిగ్రామ్ ఛానల్ ఇంతవరకు చూపించడానికి 2-3 సార్లు చూపించాను. ఈ టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వండి. మీరు జాయిన్ అయితే మీకేం వచ్చేది, మాకేం వచ్చేది. మీరు జాయిన్ అయ్యే వల్ల మాకు నష్టం లేదు. అర్థమైంది కదా. సో మీరు జాయిన్ అవ్వడం వల్ల మీకే ప్రాఫిట్. ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఉన్నాయి, మోడల్ పేపర్స్ ఉంటాయి, మీకు ఎలా చదవాలో చెప్తాము. ఈ యొక్క డీటెయిల్ ఇన్ఫర్మేషన్ మీ టెలిగ్రామ్ ఛానల్లో ఉంటుంది. మనం రోజు చెప్తున్న క్లాసులు ఇక్కడ అప్లోడ్ అవుతూ ఉంటాయి కదా. సో ఈ యొక్క ఇన్ఫర్మేషన్ మొత్తం మీకు టెలిగ్రామ్ ఛానల్ ఉంటుంది కాబట్టి టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వడం వల్ల మీకు ఎటువంటి నష్టం అనేది కలగదు. అర్థమైంది కదా. కాబట్టి టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వండి. సో టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అయ్యేటట్టు ఒక స్క్రీన్ షాట్ తీసుకోండి. అర్థమైంది కదా. ఈ 2 స్క్రీన్ షాట్స్ డిస్క్రిప్షన్లో ఉన్న వాట్సాప్ నెంబర్కి మీరు సెండ్ చేయగలిగితే అక్కడి నుంచి మీకు మెటీరియల్స్ ఫ్రీగా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అదే కదా. మీ ఆస్తులు ఏమి అడిగేయట్లేదు, మీకు ఏమైనా ఇంకో ఇమ్మని చెప్పట్లేదు. ఫస్ట్ ఒక సబ్స్క్రైబ్ చేసుకోండి, నెక్స్ట్ టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వండి. ఈ 2 మీకే ఉపయోగం. అర్థమైంది కదా. సో మీకు ఉపయోగపడే పనులు మీరు చేయకపోతే ఇంకెవరు చేయలేరు. కాబట్టి సబ్స్క్రైబ్ చేసుకోండి, టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వండి.
ఈ 2 స్క్రీన్ షాట్స్ డిస్క్రిప్షన్లో ఉన్న వాట్సాప్ నెంబర్కి మీరు సెండ్ చేయగలిగితే అక్కడి నుంచి మీకు మెటీరియల్స్ ఫ్రీగా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అర్థమైంది కదన్నా? సో ఎటువంటి అమౌంట్ పే చేయకుండా మీకు మెటీరియల్స్ ఫ్రీగా ప్రొవైడ్ చేస్తాం. అర్థమైంది కదా? సో చాలామంది పిల్లలు ఇంకా ఏం చదవలేదు, వాళ్ళ మెటీరియల్స్ కూడా ఏం లేవు అనే ఒక ఉద్దేశంతో మీకు ఈ మెటీరియల్స్ ఫ్రీగా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. కాబట్టి ఈ ఆఫర్ని ఎవరు మిస్ చేసుకోవద్దు. అర్థమైంది కదా? కాబట్టి ఫ్రీ మెటీరియల్స్ అందరూ ఉపయోగించుకుంటారని ఆశిస్తున్నాం. సో ఇది ఈరోజు వీడియో. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి. అదేవిధంగా మీలా చాలామంది మెటీరియల్స్ లేక, బుక్స్ లేక చదవట్లేదు, ఇంకా ఏం చదవలేదు, రేపు ఎగ్జామ్కి ఈరోజు కూడా ఇంకెవరు చదవట్లేదు. సో అలాంటి చాలామందికి మీ సిస్టర్ లాంటి వాళ్ళకి, మీ బ్రదర్ లాంటి వారికి ఈ వీడియో రికమెండ్ అవ్వడం కోసం ఖచ్చితంగా అందరికీ షేర్ చేయండి. ఇప్పుడు మనం 1A చెప్పుకున్నాం కదా. సో మీకు 1B కావాలన్నా, 2A కావాలన్నా, 2B కావాలన్నా, లేదా ఫిజిక్స్ కెమిస్ట్రీ కావాలన్నా కామెంట్స్ రూపంలో తెలియచేయండి. ఖచ్చితంగా వీడియోస్ చేస్తాం. అర్థమైంది కదా? సో ఇది ఈరోజు వీడియో. ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. ఖచ్చితంగా మీకు నచ్చే ఉంటుంది. నచ్చితే లైక్ చేయండి. చెప్పాను కదా, మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి, వాళ్ళకు కూడా యూజ్ అవుతుంది. సో అందరూ సబ్స్క్రైబ్ చేసుకున్నారు అనుకుంటున్నాను. సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళకి థ్యాంక్ యూ. ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ఆన్లో ఉంచుకోండి. థ్యాంక్ యూ.